ఏంటండి అలా రాత్రంతా మేలుకొని ఇలా నీరస పడిపోతే ఎట్లా? మీ ఆరోగ్యం ఏమైపోతుంది? చుట్టూ ఉన్న సమాజం పాడైపోవడం కంటే నా ఒక్కడి ఆరోగ్యం పాడైపోవటం నయం కదూ. అయ్యో అవేం మాటలండి. ఎన్నో జాబ్స్ ఉండగా మీరు జర్నలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారు? జరిగిన వాటి గురించి చరిత్ర చెప్తుంది, జరగబోయే వాటి గురించి కాలం చెప్తుంది. జరుగుతూ ఉన్న వాటి గురించి జనానికి చెప్పేవాడే జర్నలిస్ట్. దానివల్ల మనకు ఒరిగేదేంటి? అలా అనుకురాదా? లాస్ట్ మంత్ దొంగ నోట్ల ముఠా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే కదా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అవునమ్మా, వీడి వల్లే కదా దొంగల ముఠా దొరికింది. ఒంట్లో బాగాలేదా? బాగా దగ్గుతున్నారు. హాస్పిటల్లో చూపిస్తాను పదండి. బాబు, ఈ వయసుకి ఆ మాత్రం దగ్గు ఉంటుందిలే కానీ నువ్వేంటి నాయన రాత్రంతా మేలుకొనే ఉన్నావు, వెళ్ళి పడుకోనన్నా. అవునండి, మీరు రెస్ట్ తీసుకోండి. మాయగారిని నేను తీసుకెళ్తా కదా డాక్టర్ దగ్గరికి. రఘు నాయన, ఒక చిన్న పని చేయాలిరా. ఏంటన్నా చెప్పండి. మరేం లేదురా, నా మంచం వెనకాల గది ఉంది కదా, అక్కడికి మార్చాలిరా. అలా ఎందుకు మావయ్య గారు? మీరు ఇక్కడే ఉంటే మీరు రాత్రంతా అందుబాటులోనే ఉంటాం కదా. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాత్రులు నా దగ్గుతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు చెప్పండి. కానీ నాన్న, ఈ దగ్గు ఆపుకోవటం చాలా ఇబ్బందిగా ఉందిరా. వద్దు నాన్న, మాకేం ఇబ్బంది లేదు. దాదా, నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. నాకు చిన్న పని ఉంది, చూసుకుంటాను. ఆయన మన మాట వినదులే కానీ మావయ్య గారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తా కదా డాక్టర్ దగ్గరికి, పదండి. హలో, నేను సీనియర్ జర్నలిస్ట్ రఘుని మాట్లాడుతున్నానండి. ఆ పబ్లిక్ స్కూల్ పక్కన ఆ కిరాణా షాప్లో డ్రగ్స్ దందా జరుగుతుంది. మీరు వెళ్ళి రైడ్ చేయండి. హాఫ్ అన్ అవర్లో నేను ఆ న్యూస్ కవర్ చేస్తాను. తప్పకుండా 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 సార్. ఏమండి, ఇంతకీ మావయ్య గారి విషయంలో ఏం ఆలోచించారు? అదే ఆలోచిస్తున్నాను రాదా. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. నాయనా రఘు, లక్షలు కాదు, నీ లక్ష్యం నాకు ముఖ్యం. ఈ కొడిగట్టిన దీపం కోసం వెలుగునిచ్చే నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాయన పసుగుబార్చుకుంటావు? మాటలు కాదు నాన్న, వృద్ధాప్యంలో ఇటువంటి వ్యాధులకి వైద్యం సంసారాన్ని అప్పుల పాలు చేస్తుంది. అది అలా ఉండని. నీ లక్ష్యం నాకు ముఖ్యం. నువ్వు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి. నీ వృత్తికి నువ్వు అంకితం అయిపోయి పనిచేయి. సమాజానికి సేవ చేయనైనా. నాన్న, జనం కోసం మనం అని నువ్వు రాధా ఉండబట్టే ధైర్యంగా నేను ముందుకు అడుగులు వేస్తున్నాను. జనం కోసం జర్నలిస్ట్గానే ఉంటా. జై హింద్.